హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో కువైట్లోని అతి పొడవైన బిల్డింగ్. ఇది కువైట్ సిటీలో ఉంది. దీని పేరు వచ్చి ఆల్ హమ్రా బిల్డింగ్ అంటారు. అండ్ ఇది స్కై స్క్రాపర్ అని కూడా అంటారు. ఇది మనం వెళ్ళి చూద్దాము ఎలా ఉందో ఇది లోపల నుంచి. ఇది బయట సైడ్ వ్యూ, ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇది చూడండి, ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అయితే పెట్టారు. ఎంత బాగా పెట్టారు చూడండి. అండ్ బయట మొత్తం గార్డెన్ అంతా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఖర్జూరపు చెట్లు అండ్ గడ్డి చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ పక్క చూసుకుంటే వాటర్ ఫ్లోయింగ్ పెట్టున్నారు. ఇది బయట నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది. నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ లైట్ సెట్టింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ విషయంకి వస్తే, ఈ బిల్డింగ్ అనేది చాలా పొడవుగా ఉంది చూడండి. దీనిని 2005లో స్టార్ట్ చేశారంట కట్టడము. అండ్ ఇది పూర్తయ్యేసరికి మొత్తం 6 సంవత్సరాలు పట్టిందంట. అంటే 2011కి ఇది పూర్తయిపోయింది. ఇది మొత్తం వచ్చి 85 ఫ్లోర్లు ఉన్నాయంట ఇందులో. ఈ కువైట్లో కల్లా ఇదే అతి పెద్ద బిల్డింగ్ అని దీనికి పేరుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ సైడు. ఇప్పుడు చూడండి, దీన్ని కింద నుంచి చూస్తే, దగ్గర నుంచి చూస్తే చూడండి ఆకాశానికి అంటుకున్నట్టు ఉంటుంది. ఇది ఎంత పెద్దదిగా కనిపిస్తుందో చూడండి. చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఈ బిల్డింగ్ అయితే మొత్తం ఈ బిల్డింగ్ని కట్టడానికి మొత్తం 500 మిలియన్లు ఖర్చు అయిందని చెప్పారు. అండ్ ఆర్కిటెక్చరల్ ప్రకారం అయితే ఇది మొత్తము 414 మీటర్లు ఉందంట. అంటే 1358 ఫీట్లు అంట ఇది. దీనికి రూప్ అయితే 368 మీటర్లు ఉందంట దీని రూపు. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూద్దాం లోపల ఏమేమి ఉంది అనేది. మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే చూసుకుంటే వెయిటింగ్ హాల్ పెట్టున్నారు లాబీలో. చూడండి ఎంత పెద్దదిగా ఉందో లాబీ. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా క్లీన్గా కూడా ఉంది. దీని పైన చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి. ఇది చూడడానికి చాలా బాగుంది కదా చూడడానికి. ఈ బిల్డింగ్లో అయితే టోటల్గా అన్ని లిఫ్ట్స్ ప్లస్ ఎలివేటర్స్ అన్నీ కలిసి 43 దాకా ఉన్నాయంట. ఇది అయితే టాప్ ఫ్లోర్ అయితే 83 ఫ్లోర్లు అంట. అండ్ ఇక్కడైతే చూసుకుందాము మనము. మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి లిఫ్ట్లు కనిపిస్తున్నాయి. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఇది ఎన్నో ఫ్లోర్స్ వరకు ఈ లిఫ్ట్స్ అనేది వెళ్తాయో. ఇక్కడ రైట్ సైడ్లో ఎన్బికే వాళ్ళ బ్యాంక్ కూడా ఉంది. ఈ లిఫ్ట్స్ చూసుకుంటే ఈ లిఫ్ట్స్ అయితే 30 నుంచి 51 వరకు ఉంది. ఇది ఎంట్రన్స్ చూడండి, ఎంట్రన్స్ గేట్ అయ్యి ఇది లోపలికి ఎంట్రీ అవ్వడానికి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది. చాలా బాగుంది కదా ఇది చూడ్డానికి. అండ్ ఇక్కడైతే సెక్యూరిటీ చెకప్ ఉంది. అండ్ మనము లోపలికి వెళ్ళడానికి అడిగాము, కానీ వీళ్ళు మనల్ని లోపలికి పంపించారంట. మనం ఇందులో ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఐడి కార్డ్ పెట్టాలి.
అప్పుడే సెక్యూరిటీ చెక్ అది ఓపెన్ అయితుంది ఆ గేట్. అది మనం లోపల ఎంట్రీ అవ్వడానికి అక్కడ ఐడీ కార్డ్ కంపల్సరీ అంట. చాలా మనల్ని లోపలికైతే ఎంటర్ అవ్వనీయమని చెప్పారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అయితే 55 నుంచి 78 ఫ్లోర్స్ వరకు ఈ లిఫ్ట్స్ అయితే వెళ్తాయంట. ఇదైతే వీఐపీ లిఫ్ట్స్ అని రాసున్నారిక్కడ మనం చూస్తే. ఇక ఓన్లీ ఇక్కడ ఎంప్లాయీస్‌కి అండ్ ఏదైనా పర్పస్ ఉండే వాళ్ళని మాత్రమే లోపలికి ఎంటర్ అవ్వనిస్తారంట. అందరిని ఎంటర్ అవ్వనీయరంట. అడిగి చూసాము. వెళ్ళడానికి ట్రై చేశాను నేనైతే. కానీ వెళ్ళనీయలేదు. రండి ఇప్పుడైతే మనం పైకి వెళ్లి చూద్దాము. ఇక్కడైతే 3 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ అంట వెళ్ళడానికి. ఆ తర్వాత అంతకు పైన వెళ్ళనివ్వరంట. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాము. మనం ఫస్ట్ ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్‌లో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వచ్చాము. ఇక్కడ ఏవేవి ఉన్నాయో చూద్దాము. అండ్ ఇక్కడి నుంచి మనం ఫస్టు ఎస్కలేటర్ ఎక్కి పైకి రాంగా లెఫ్ట్ సైడ్‌లో అయితే ఇది పార్కింగ్‌కి దారి. అండ్ ఇది అటాచ్డ్ పార్కింగ్ కూడా అటాచ్డ్ పెట్టున్నారు ఇక్కడ. అండ్ లోపలికెళ్దాము. అండ్ స్టార్టింగ్‌లో అయితే ఇక్కడ చూసుకుంటే ఇది ఏదో షాపింగ్ మాల్ ప్రస్తుతానికైతే ఇంకా ఓపెన్ అవ్వలేదనుకుంటాను. అండ్ రైట్ సైడ్‌లో అయితే ఇది కోస్టా కాఫీ ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో చూడండి. లోపల డెకరేషన్ కానీ, లైట్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇదైతే పర్ఫ్యూమ్ షాపు. అండ్ ఇక్కడ వాళ్ళు మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఆన్ ద స్పాట్‌లో రెడీ చేసి ఇస్తారంట. ఇవి మొత్తం అన్ని ఖాళీ బాటిల్స్ పెట్టున్నారు. ఇది పార్కింగ్‌లోకి వెళ్ళడానికి డోర్ అది. చూద్దాం రండి ఇంకా లోపల ఏవేవి ఉన్నాయనేది. చాలా బాగుంది ఇది చూడ్డానికి. నేను కూడా ఫస్ట్ టైం ఇది ఈ బిల్డింగ్‌లోకి రావడము. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఈ బిల్డింగ్ చూద్దామని లోపల నుంచి. చాలా సార్లు అనుకున్నాను కానీ ఎప్పుడూ రాలేదు. ఇది మొత్తం వ్యూ చూడండి లోపల. అది గ్రౌండ్ ఫ్లోరు. చూడండి. ఎంత బాగుంది కదా! చూడ్డానికి వ్యూ కూడా. ఇది కూడా ఇది పర్ఫ్యూమ్ షాపు ఇది కూడా. అంటే ఇక్కడ బయటే పెట్టేస్తారు. చిన్న చిన్న షాప్స్ లాగా. చాలా కాస్ట్‌లీగా గూడా ఉంటాయి ఈ స్ప్రేస్. అండ్ లాంగ్ లాస్టింగ్ గూడా వస్తుంది. చాలా బావుంటాయి. అండ్ మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్‌కి వెళ్లి చూద్దాము. థర్డ్ ఫ్లోర్‌లో ఏవేవి ఉన్నాయనేది. ఇప్పుడైతే ఎస్కలేటర్ మీద ఉన్నాము. చూద్దాము. అండ్ ఇదేంటో ఓఆర్‌యు కాఫీ షాప్ ఇదైతే. అండ్ లెఫ్ట్ సైడ్‌లో అయితే స్పా ఉంది. ఇది జెంట్స్ స్పా అంట. అండ్ రైట్ సైడ్‌లో అయితే ఇదేంటో చాలా బాగా షూస్ అవి పెట్టి డెకరేట్ చేసున్నారు. చాలా బాగుంది ఇది వ్యూ చూడ్డానికి. చూడండి ఆ లైట్ సెట్టింగ్ కానీ ఎంత బాగుందో కదా ఇది. అవి మొత్తం షూస్ అక్కడ పెట్టున్నది. అండ్ ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ 3 ఫ్లోర్స్ మాత్రం అన్నీ మొత్తం ఉన్నది షాప్సు అండ్ హోటల్సే ఎక్కువ ఉన్నాయి. రెస్టారెంట్సు. ఈ 3 ఫ్లోర్స్ మొత్తం అవే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఉన్న ప్రతి ఫ్లోరు అవి ఆఫీసెస్‌కి ఉన్నాయంట. ఆఫీసెస్ అండ్ కొన్ని హాస్పిటల్స్‌కి అండ్ ఐ మీన్ ఇవి ఉంటాయి కదా! ఈ డెంటల్స్ అవి ఇవి
వాటికి అవంట మొత్తం అన్ని పై ఉన్నది. అవి మనం పైకి వెళ్ళడానికైతే నేనైతే చాలా ట్రై చేశాను. బట్ సెక్యూరిటీ అతను పైకి వెళ్ళడానికి ఏదే రీజన్ ఉండాలి అని అన్నారు. ఇక్కడ లోపలే మినీ సూపర్ మార్కెట్ కూడా ఒకటి ఉంది. ఇది రెస్టారెంటు, ఓపెన్ రెస్టారెంట్ ఇది. నేనైతే చాలా వరకు ట్రై చేశా. బట్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు దానికి మనకి ఏం వర్క్ ఏంటి, అక్కడ ఏముంది అని అన్నీ వాళ్ళు మొత్తం అడిగి కనుక్కొని, ఆ తర్వాత అది ఓకే అని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు మన ఐడి కార్డు అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని పంపిస్తారంట. లేదంటే వాళ్ళు పంపించరంట. నేనైతే అడిగి చూశాను. బట్ వాళ్ళు మనల్ని పంపిమని చెప్పేశారు ఓపెన్‌గా. అందుకే నేను ఈ 3 ఫ్లోర్స్ వరకు అయితే వచ్చాను. ఎవరైనా ఈ 3 ఫ్లోర్స్ వరకు అయితే ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చంట. అండ్ అంతకు పైన వెళ్ళాలంటే ఇక కంపల్సరీ ఏదో ఒక పర్టిక్యులర్ కంపల్సరీ రీజన్ అనేది ఉండాలంట. అందులో వర్క్ అన్నా చేస్తూ ఉండాలా, లేదంటే మనం ఏదైనా రీజన్ ఉండి వెళ్ళొచ్చంట, లేదంటే వెళ్ళలేమంట. చూడటానికి కూడా చాలా బాగుంది కదా ఇది. ఇంతటితో అయితే మన వీడియో అయిపోవచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.